హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే యూట్యూబర్ వైష్ణవి సిస్టర్ గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. అందరు అయిపోయిన తర్వాత నువ్వు ఈ టైంలో ఇప్పుడు వీడియో తీస్తున్నావేందని అనుకోవద్దు. ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉందంటే వైరల్ అవుతున్న వీడియోస్ని పట్టుకొనే వేలాడుతూ ఉంటారు. అప్పుడు చనిపోయిన ఒక 2-3 డేస్ మాత్రం వైష్ణవి సిస్టర్ కోసం జస్టిస్ అని వీడియోస్ చాలామంది చేశారు. చేసి వదిలేయకుండా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోరాటం అయితే చెయ్యండి. ఎందుకంటే ఒక నిండు ప్రాణం 3 ప్రాణాలనైతే మూర్ఖుడైతే హరిబాబు అయితే చంపేశాడు. నిజం చెప్తున్నా, అలా వైష్ణవి చనిపోయిన తర్వాత ఎన్ని ఘోరాలు ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో మనందరం చూస్తున్నాము. అసలు ఈ జనాలకు భయము అనేది అయితే లేదు. ఇప్పుడు మనము వైష్ణవి సిస్టర్ చనిపోయిన తర్వాత వితిన్ 24 అవర్స్ గడవక ముందే తన పేరు నాకు అంత ఐడియా లేదు. ఆ సిస్టర్ కూడా నిండు గర్భవతి 9 నెలలు, ఈరోజు రేపో డెలివరీ అయ్యే టైంలో హాస్పిటల్లో మాస్క్ తీసి చంపేశాడు. ఆ సంఘటన ఒకటి. కవల పిల్లలు, 2 కవల పిల్లల్ని కన్న తండ్రి కసాయి తండ్రిలాగా మందు దాగిపిచ్చి మరీ బావిలో తోసేశాడు. మళ్ళీ తర్వాత భార్య పిల్లల్ని 2 కత్తితో నరికేశాడు. మళ్ళీ అదే రీసెంట్గా హన్మకొండలో ఆడపిల్ల ఉంది అని కడుపులో అబార్షన్ చేయించుకోకపోతే తనని కూడా తన సొంత స్విమ్మింగ్ పూల్లో తనను ముంచి చంపేశాడు, తనతో పాటు పిల్లల్ని కూడా. ఇలా చూసుకుంటూ పోతే, మనం ఆలోచించుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఒక రోజుకో సంఘటన, రోజుకో సిచ్యువేషన్ జరుగుతూనే ఉంది. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఈ జనాలకు మాత్రం ఎలాంటి భయం అయితే లేదు. భయం రావాలి ఏదన్నా జరిగితే. ఇప్పుడు ఈ ప్రాణాన్ని మేము తీస్తే వితిన్ 24 అవర్స్లో మా ప్రాణం కూడా పోతుంది అనే టెన్షన్, అనే భయం వాళ్ళకు కలగాలి. అలా కలగాలంటే ప్రాణానికి ప్రాణం బలి తీయడమే అని నేను న్యాయం అనుకుంటున్నా. అది మాత్రం 100% కరెక్టు. ఎందుకంటే ఈ జనరేషన్లో జనాలు ఎలా ఆలోచిస్తున్నారు తెలుసా? ఇప్పుడు హత్య చేస్తాం, 2 నెలలు ఉంటాము, వచ్చేస్తాము, పైసలు కట్టి లంచాలు ఇచ్చేసి వస్తాము అనేసి ఆ మెంటాలిటీతో ఉన్నారు అసలు జనాలు అనేటి. అదే మెంటాలిటీ. ప్రాణాలు పోయినా సరే, ప్రాణాలు తీసినా సరే, మా అంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు జైలు శిక్ష, అంతకు మించి నన్ను పీకటోడు ఎవ్వడు లేడు అనే ఇంటెన్షన్ తోటి చాలామంది చాలా అఘాయిత్యాలు అయితే జరుగుతున్నాయి. ప్లీజ్ అధికారులు, మీరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఓట్ల గురించి వచ్చే మీరు బయటకు వచ్చి ఎలా ప్రచారం అయితే చేశారో, ఇలా ప్రాణాలు పోతున్నాయి ఇప్పుడు వాళ్ళ ఇల్లే కావచ్చు, రేపు మన ఇల్లే కావచ్చు, ఇట్లా ఏ క్షణం ఎలా అవుతుందో, ఎటు తిరుగుతుందో, ఏదవుతుందో అనేది అయితే అసలు అర్థం కాకుండా పోయింది. వైష్ణవి సిస్టర్ వీడియోస్ చూసిన తర్వాత ఆ కవల పిల్లల తల్లి అనుకుందా, నా పిల్లలు కూడా ఇలా చనిపోతారు, నేను కూడా ఇలా అనుభవిస్తానని ఆమె ఆలోచన వస్తుందా? రాదు. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూనే ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఆపాలి, ఇవన్నిటికీ న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా మీరైతే మంచి నిర్ణయమే తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు జైల్లో పెట్టి 3 పూటల తిండి పెట్టి మంచిగా పాలు, చికెన్లు, మటన్లు వాళ్ళకి పెట్టే బదులు ఆ జైల్లో ఉంచి వాళ్ళకు పెట్టే ఖర్చు ఏదో ఈ దేశంలో ఉన్న అప్పునన్న తీర్చుకోండి. నిజం చెప్తున్నా, అసలు ఆ తల్లి గోసను ఎవ్వరూ తీర్చలేరు. ఎన్ని కోట్లు ఇచ్చినా అది వెనుకకు రాదనమాట. నిండు గర్భిణి 19 సంవత్సరాల పిల్లను అసలు వైష్ణవిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో. వైష్ణవి చెల్లె చనిపోయిన 4-5 డేస్ అయితే నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది. ఏడ్చాను, కనీసం అన్నం కూడా తినాలనిపించలేదు. ఎక్కడ చూడు నిల్చున్నా కూర్చున్నా ఆమె వీడియోసే చూస్తూ ఉండిపోయాను. అసలు నా పని చేసుకోవడం కూడా నేను మర్చిపోయాను. అసలు అంత కనెక్ట్ అయిపోయాము ఆ వీడియోకి అన్నమాట. ఎందుకంటే
అసలు అక్కడెక్కడో జరిగిన జగిత్యాల జిల్లాలో జరిగిన వైష్ణవి సిస్టరు అది సంఘటన ఇంటింటికి అది బాధనైతే మిగిల్చింది. ఇంటింటికి వాళ్ళ కుటుంబం అనే కాదు, ప్రతి ఇంటిలో కన్నీరైతే కార్చారు అది వైష్ణవి చెల్లెని చూసి. ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే నేనైనా సరే ఏడ్చినాం ఆమెను చూసి, ఆమె వయసును చూసి. కడుపుతోటి ఉంది అక్కడ, బొట్టు పెట్టుకున్న ప్లేస్లో హోల్ చేశాడు చూడు. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఫోటోని చూస్తే అసలు గుండెలు పగిలిపోతున్నాయి నిజంగా. ఇలాంటి మూర్ఖులు ఉన్నారా? ఉంటే ఈ దేశంలో అసలు అలాంటి వాళ్ళు ఉండద్దు అనే నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు ఉన్నా కానీ అసలు ఇంకా చాలామంది పిల్లలు, అది ఆడవాళ్ళకైతే అసలు రక్షణ లేకుండా పోతుంది. ప్లీజ్ అండి, పెద్దవాళ్ళు ఎవరైనా నాయకులు ఈ హైకోర్టు అది మొత్తము ఆ తీర్పునైతే అసలు మార్చేయండి. చనిపోయిన వెంబటే శిక్ష అనేది అమల్లోకి వస్తే ఎవరన్నా అలా చేయడానికి, ఇంకొకసారి అలా చేయడానికి అయితే అసలు ముందుకు రారన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు హత్య చేసిన ఏదో ఇక ఏది చేసినా సరే ఒక 4 రోజులు జైల్లో పెట్టేసి మళ్ళీ వెనుకకు పంపిస్తున్నారు. ఆడ ఏం చేస్తున్నాడు, 4 రోజులు మంచిగా హాయిగా కూర్చొని తినేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు తింటున్నాడు, వస్తున్నాడు, మళ్ళీ తర్వాత యథావిధి తదా ప్రధానమట అట్లనే అవుతుంది. అందుకోసమనే అసలు అలా రూల్స్ అయితే అసలు మీరు మార్చేయండి దయచేసి చెప్తున్నాను. ఇప్పుడు 20 రోజులకు ఎక్కువైతుంది ఆ తల్లి గోస, మంచాన పడే పరిస్థితి వచ్చిందనమాట. 20 ఏండ్లు కానీ చేతికొచ్చిన బిడ్డను వాడు చుక్కలు చూపించి వాళ్ళ ఇంట్లోనే 13 మంది అన్నదమ్ముల మధ్యలోనే చంపేసిందంటే అసలు ఊహించడానికి కూడా అది అంతు చిక్కనట్టు ఉన్నదనమాట. నిజం చెప్తున్నా, ప్లీజ్ దయచేసి అసలు ఇలాంటి రూల్స్ అయితే తీసేయండి అబ్బా. అసలు నిజంగా ఆ కుటుంబానికి ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వానికే నిర్ణయాన్ని అయితే వదిలేస్తున్నాము. కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దయచేసి ఆలోచించండి. ఆ కుటుంబానికి ఉన్న ఆవేదనను మీరు అర్థం చేసుకోండి. అసలు నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. యూట్యూబర్స్ కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, వైరల్ అయినప్పుడు తీయడం కాదు, న్యాయం జరిగేదాకా కూడా మనమైతే పోరాడుతూనే ఉండాలి. న్యాయం జరిగేదాకా వీడియోస్ ఒకరోజు కాకుండా ఒకరోజు అసలు కనీసం 2-3 రోజులకు ఒకసారి అన్న వైష్ణవి కోసం అయితే మనం పోరాడదాము. సిస్టర్కి అయితే న్యాయం జరగాలి. చెల్లెని చూస్తే నా ఇంట్లో జరిగిన సంఘటన లాగానే అనిపిస్తుంది. నా చెల్లెనేమో అనేసి నేను 3 days దాకా అయితే ఆమె వీడియోస్ చూసుకుంటూ ఏడ్చిన. మా అత్తమ్మ నీకేమైనా పిచ్చా, ఏదో జరిగింది అయిపోయింది, ఈ ఊరికి ఆమె వీడియోలో చూస్తావా అనేసి అయితే అంది. కానీ తర్వాత ఆమె టీవీలో పెట్టుకొని మరి ఆమె చూసిందనమాట. ఆ చిన్న వయసులో ఏమి అభం శుభం తెలియని వయసులో ఆమెను కిరాతకంగా చంపిన ఆ దుర్మార్గుడు మాత్రం హాయిగా తినుకుంటూ 3 పూటలు తినుకుంటూ హాయిగా ఉన్నాడు. ప్లీజ్ అండి, దయచేసి అందరికి ఒకటే చెప్తున్నాను, వీడియోస్ వైరల్ అయినప్పుడు కాకుండా జనాలకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్క యూట్యూబరు ముందుకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రోజుకు తల్లి పరిస్థితి చూస్తే మొత్తం క్షీణించిపోతుంది బిడ్డ ఆలోచనలతోటి. నిజం చెప్తున్నా, అసలు ఆ వైష్ణవిదంతా ఒక కళలా అయిపోతే బాగుండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1 కాదు 2 కాదండి, మొత్తము ఒక అడవిని నరికేసిండనమాట. ఒక కుటుంబం కాదు, అంతమందిని ఒకటేసారి కుప్పగూల్చేశాడు అసలు హరిబాబు అనేటోడు. ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర కూడితే ఒక పండగ, ఏ పండుగ లేకున్నా పండగలా ఒక సంబరంలా ఉంటుంది అసలు అనమాట వాళ్ళది. ఒక దేవుడే నిజంగా వాళ్ళని అలా చూసి ఓర్వలేకపోయిండేమో. అందుకోసమనే ఒక తులసి మొక్కనైతే ఏమో అంటారు కదా, తులసి వనంలో గంజాయి మొక్కలాగా అనేసి హరిబాబు వచ్చి వాళ్ళను మొత్తం సర్వనాశనం, ఒక్కటే దెబ్బకు అన్ని కుటుంబాలు పడిపోయాయి చూడండి. నిజంగా ఈ వీడియో కనుక అన్నయ్య వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఒక్కరు చూసినా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మీకు ఖచ్చితంగా న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా ప్రతి ఒక్కరూ వైష్ణవికి అయితే న్యాయం జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే అసలు
ఆ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబం అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అందరూ ఫేస్ కట్స్ ఒకలాగా ఉంటాయి. అసలు ఎంత ఎంజాయ్ చేస్తారో మనలో మన ఫ్యామిలీ మెంబర్లా అయిపోయారు కుటుంబం మొత్తము. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.